డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో నిన్న సాయంత్రం అతి దారుణం జరిగిందండి కూకట్పల్లిలో. ఆల్రెడీ సహస్ర కేసు జరిగిన కొన్ని రోజులకే మరీ ఇంత దారుణం జరిగింది. అంటే ఎవరిని నమ్మాలో తెలియట్లే. అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఆవిడ్ని అతి కిరాతకంగా చంపి నగలు, డబ్బు దొంగతనం చేశారు. సో ఆ డీటెయిల్స్ అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు. అంత గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్ మనకు భద్రతా భావం ఉంటది అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోతారు. ఇంకా రైట్ రాయల్ గా ఉండొచ్చు, ధైర్యంగా డోర్లు తెరిచి కూడా పడుకోవచ్చు. అంటే అంత ధైర్యంగా ఉంటాం, అంత సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి అపార్ట్మెంట్స్ లోనే, అలాంటి గేటెడ్ కమ్యూనిటీలోనే ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఎటువైపు నుంచి చూస్తున్నా అర్థం కావట్లేదు. అంటే మీరు అన్నట్టుగా ఇది గేటెడ్ కమ్యూనిటీలో చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుందండి. అంటే వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ లో ఇస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తప్పకుండా టైం నోట్ చేస్తారు. ఏ అపార్ట్మెంట్ కి వెళ్తున్నారో చెక్ చేస్తారు. సెక్యూరిటీ వాళ్ళ కాల్ కూడా చేస్తారు. అండ్ మళ్ళీ కాల్ అయితే చేయరు, ఎందుకంటే రోజు వచ్చేవాళ్ళు కాబట్టి. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఫస్ట్ ఇంటర్కమ్ లో ఫోన్ చేస్తారు, మీ ఇంటికి ఫలాని వాళ్ళు వస్తున్నారు, పంపించాలంటే వాళ్ళు అంటిల్ అన్లెస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఇస్తేనే వీళ్ళని పంపుతారు, లేకపోతే లేదు. ఓకే. సెకండ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఈవెన్ పని మనుషులు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇఫ్ దే ఆర్ క్యారింగ్ ఎనీ బ్యాగ్స్ అండ్ ఆల్ వాళ్ళు చెక్ చేస్తారు. ఏం తీసుకెళ్తున్నావు, కంపల్సరీగా అన్ని చెక్ చేయాల్సిందే. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేస్తారు. వెళ్ళేటప్పుడు అంటే పని అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు. సో అంత ఉండి ఒకవేళ పొరపాటున మీ దగ్గర ఒక పాత గుడ్డో, పాత చీరో, ఏదో ఒక గిన్నో కనిపిస్తున్నారు, వెంటనే అపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగో మీ ఇంటి నుంచి వచ్చిన పనమ్మాయి దగ్గర ఇలాంటిది ఒక చీర చూశాను, ఒక గిన్నె చూశాను, మీరు ఇచ్చారా? నేనే ఇచ్చానండి, పాతదే అని. ఇంకా కొంతమంది అపార్ట్మెంట్స్ లో నేను ఏదన్నా పని వాళ్ళకి ఇస్తే నేను రాసి ఇవ్వాలి, ఈ అపార్ట్మెంట్ నుంచి నేను ఇచ్చాను, సో పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. అలాంటి టైట్ సెక్యూరిటీ ఉండే దాంట్లో నిన్న 5:30కి కూకట్పల్లిలో స్వాన్ లేక్ అనే అపార్ట్మెంట్స్ లో, అది గేటెడ్ కమ్యూనిటీ అండి, చాలా దాదాపు ఐ థింక్ 16 ఫ్లోర్స్ ఉన్నాయి. వీళ్ళు 13th ఫ్లోర్ లో ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక కుర్రోడు 10 సంవత్సరాల నుంచి అదే అపార్ట్మెంట్స్ లో వేరే ఫ్లోర్ లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఇంకొక అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, మా ఇంట్లో చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నాడు, మరి నాకు కూడా ఎవరినన్నా చూడు అని చెప్పినప్పుడు జార్ఖండ్ నుంచి వీడు ఏం చేశాడు, రోషన్ అనేవాడు వీడికి తెలిసిన వాడిని పిలిపించుకుని వచ్చి కడిగి 10 days అయింది అతను వచ్చి. సో ఇప్పుడు మీరు అంటారు మరి సెక్యూరిటీ వాడు ఎందుకు చెక్ చేయలేదు అంటే, ఆల్రెడీ వీడు 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు, అందరికీ వెళ్ళినాను, వీడు ఇక్కడే పని చేసేవాడు కదా. ఇంకా ప్రతిరోజు అంటే కొంతమంది అపార్ట్మెంట్స్ లో కొంతమంది పర్మనెంట్ గా ఉండిపోతారు, వాళ్ళ ఫ్యామిలీతో పాటే ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక రూమో లేకపోతే పైన ఒక చిన్న ఫ్లాటో ఇస్తారు, చిన్న గది ఇస్తారు, అందులో ఉంటారు. సో కాబట్టి వాళ్ళు చెక్ చేయరు. అదే మీరు వచ్చి వెళ్తూ ఉంటే చెక్ చేస్తారు కదా. వీళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే, ఇతను ఆల్రెడీ పనిచేస్తున్నాడు, వీడేం చేశాడు, వీడి వెంట ఒకటి తీసుకొచ్చాడు. సో నా దోస్తే అని చెప్పాడు. సరే వీడి నాకు నమ్మకం కదా, సెక్యూరిటీ వాళ్ళకి ఎప్పుడు చూసారు, అంటే 8 సంవత్సరాల నుంచి చూస్తున్నారంటే వెళ్ళోను కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద సస్పెక్ట్ చేయాల. వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైనానండి ఇంటి విషయాలు, మన ఇంటి విషయాలు డ్రైవర్లకు, పని వాళ్లకు చాలా తెలుస్తాయి. డ్రైవర్లు ఎప్పుడు మనతో పాటే ఉంటారు, మనం కార్లో ఉంటే మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే పని వాళ్ళకు కూడా 99.9% అన్ని తెలుస్తుంది. మనం ఇంక్లూడింగ్ ఇంకా నమ్మకస్తులైతే కొంతమంది అంటారు, అదిగో బీరువా కీస్ అక్కడ ఉన్నాయి, తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్ షోస్ దే మంచితనం అన్నమాట. ఎందుకంటే మన దగ్గర పనిచేస్తారు, చాలా నమ్మకంగా ఉన్నారు కాబట్టి మనం నమ్మాం. ఈ అబ్బాయి ఇక్కడ విషయంలో కూడా జరిగింది అదే. సెక్యూరిటీ వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. వెళ్ళేటప్పుడు వాడు కనీసం 10 రోజులు అంటే ఈ రోషన్ అనేవాడు ఈ అగర్వాల్, ఎవరు రేణు అగర్వాల్ వాళ్ళ ఇంట్లో పెట్టింది ఒక 10 రోజుల కింద. వాడు ఒక బిజినెస్, ఇది వాళ్ళకి ఒక స్టీల్ ఏదో పెద్ద షాప్ ఉన్నట్టుంది. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అబ్బాయి కూడా అదే షాప్ లోనే ఉంటారు, ఈవిడ ఒక్కతే ఉంటుంది. సో ఇవన్నీ వీళ్ళకి తెలుసు, ఏ టైంలో వస్తాడు, ఏ టైంలో వెళ్తాడు, ఎక్కడ ఉంటాయి, ఏముంటాయి అనేది తెలుసు. ఎందుకంటే వీడు అన్ని చూశాడు. 10 రోజులంటే వీళ్ళు అన్ని తెలుసుకుంటారు. సో నిన్న రాత్రి కూడా, నిన్న సాయంకాలం కూడా పొద్దున వాళ్ళు పనికి వెళ్ళిపోయారు.
ఇతను అంటే వీళ్ళు ప్లాన్డ్ అనమాట, ఆల్రెడీ వీళ్ళు ప్లాన్డ్. సరే సాయంకాలం 5:30కి వాళ్ళ హస్బెండ్ మామూలుగా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే కూడా చేయాల. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని వాళ్ళు వచ్చేటప్పటికి బయట లోపల అంటే గోడ్రేజ్ లాక్స్ ఎలా ఉంటాయంటే మనం బయట నుంచి లాక్ వేసినా లోపల నుంచి యూ కెన్ ఓపెన్ ఇట్. సో అట్లాగే చేస్తే అది ఓపెన్ కూడా కాల. అంటే జనరల్ గా గోడ్రేజ్ లాక్ తో పాటు మధ్యలో ఇంకొకటి గొళ్ళెం లాంటిది ఉంటుంది. మీరు గోడ్రేజ్ లాక్ వేసి గొళ్ళెం పెడితే మీరు గోడ్రేజ్ లాక్ ఒకవేళ తెరచొచ్చు ఇఫ్ యూ హ్యావ్ కీస్, కానీ అది మీరు తెలవలేరు ఎందుకంటే మధ్యలో ఇంకొకటి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళేటప్పటికి కార్పెంటర్ ని తీసుకొని వెళ్ళారు వాళ్ళు. మరి వీళ్ళు కార్పెంటర్ ని తీసుకొని లేదు, వీళ్ళ హస్బెండ్ వీళ్ళు వచ్చేసరికి 5:30కు ఫోన్ లిఫ్ట్ చేయలేదండి ఆమె. లిఫ్ట్ చేయకపోతే వీళ్ళు వచ్చారు, ఫోన్ ఇంకా లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు, ముందు నుంచి తలుపు తీస్తే ఇదేంటి తలుపు ఎందుకో తెరవట్లేదు అని చెప్పేసి ఒక కార్పెంటర్ తీసుకొచ్చి వెనక నుంచి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేటప్పటికి ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి ఒక కత్తెర తీసుకొని అదంతా గొంతంతా కట్ చేసేసి ఒక కుక్కర్ తో తల మీద కొట్టేసి అలాంటి సంఘటన చూసారు. అప్పటికి ఆమె చనిపోయింది. సరే అని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు సీసీటీవీలో రికార్డ్ అయిందంటే ఇద్దరు. ఎవరి ఇద్దరు? వీళ్ళింట్లో పనిచేసే వాళ్ళే. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు, ఈ మధ్యనే 10 రోజుల కిందట జాయిన్ అయిన వాడు. వాళ్ళిద్దరు కనిపించారు. ఎలా కనిపించారు? వాళ్ళు వచ్చేటప్పుడు అంటే ఎప్పుడైతే వీళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నారు, వెళ్ళేటప్పుడు వేరే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా బరువైన బ్యాగ్, ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని ఎలా వెళ్తున్నారంటే లిఫ్ట్ లో ఏదో మామూలుగా రిలేటివ్స్ ఇంటికి నుంచి ఏదో ఒక పార్టీకి వెళ్ళి వచ్చినట్టు, ఏదో పార్టీకి వెళ్ళబోతున్నట్టు ఏ మాత్రం మొహంలో తీరా చూస్తే వాళ్ళు 20 సంవత్సరాల వాళ్ళే. ఆందోళన గాని మనం ఒక మనిషిని నిలువున చంపేశామే, మన ఇంట్లో మనతో పాటు నేను వాళ్ళతో పాటు ఉన్నాను కదా పని అటువంటి ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా చక్కగా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. తీరా చూస్తే చేసింది ఏంటంటే వీళ్ళిద్దరని 99.9% వీళ్ళు చేశారని. సో పోలీసు వాళ్ళు అడిగారు మరి ఇలా జరిగింది కదా ఏంటి అంటే, అవును మా దగ్గర ఆల్రెడీ ఒక కుర్రోడు ఆ రోషన్ అనే అబ్బాయి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, ఈ అబ్బాయిని మేము ఈ మధ్యనే పెట్టుకున్నాము అని. అయితే ఏమైంది, ఎంత పోయింది అంటే 1,00,000 రూపాయలు పోయినాయి, అది మేము జనరల్గా ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టుకుంటాము అని. అదేంటి ఏమైతే బంగారం అదంతా ఉందో అది తీసుకెళ్ళిపోయారు. అంటే ఎట్లాగంటారంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు ప్లస్ ఈ పని వాళ్లకు చాలా తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు వాళ్ళు? వీళ్ళ బండి మీదనే, ఈ ఇంటి వాళ్ళకి సంబంధించిన బండి అది 2 వీలర్ ఉంటే పార్కింగ్ ఆ బండి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ పోలీసులు అంటే వీళ్ళు ఎంత చక్కగా పట్టుకున్నారంటే వీళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళని చెప్పి ఫింగర్ టిప్స్ ని కూడా ఆల్రెడీ ఇంట్లో వీళ్ళు పట్టుకున్న సామాన్ అంటే మేము దొరకము అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా దొరుకుతారు. ఫింగర్ ప్రింట్స్ తోనే వీళ్ళని కనిపెట్టారు. ఇప్పుడు వీళ్ళ కోసమే గాలింపు చర్యలు 5 బృందాలుగా పెట్టారు. 5 టీమ్స్ వెతుకుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటారు రాజుగారు, ఎప్పుడైనా సరే ఒక మనిషిని మనము ఎంత నమ్ముతాము అంటే ఇక పీక్ లో నమ్ముతాం. ఎందుకంటే మన దగ్గర పని చేస్తున్నారు కదా, మనదే ఉంటున్నారు, మన దగ్గరే తింటున్నారు, వాళ్ళకి మనం ఓపెన్ గా ఉండాలి. పని ఈ మధ్య ఏం ట్రెడిషన్ అంటే ఈ ట్రెండ్ ఏంటంటే పని వాళ్ళంటే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళని కూడా మనతో పాటు చూడాలి అని చెప్పేసి చూస్తున్నారు. మరి అది కరెక్టా తప్ప అనేది ఆ మనిషిని బట్టి ఉండాలండి. సో ప్రతి ఒక్కరిని మనం నిజంగా పని వాళ్ళగా చూడక్కర్లేదు, వాళ్ళు కూడా మనతోటి మనుషులే. భగవంతుడు మనకు 2 రూపాయలు ఎక్కువ ఇచ్చిండొచ్చు, వాళ్ళకి తక్కువ ఇచ్చిండొచ్చు. వాళ్ళు పని చేస్తేనే మనం నిజంగా వాళ్ళు 4 రోజులు లేకపోతే మనకి కింద మీద అయిపోతాం. ఒక్క రోజు రాకపోతేనే అయిపోతాం కదా. వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. నేనైతే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనే మా పనమ్మాయికి బాగాలైతే దేవుడా తొందరగా తగ్గిపోయిన దండం పెట్టి నేను అలాగే అనుకుంటా. మా మేడికి ఎప్పుడు హెల్త్ ఇష్యూ రావద్దు, ఎందుకంటే మనం మూలబడితే చేసేది వాళ్ళే కాబట్టి అలా మంచిగా చూస్తున్నాం, అది కరెక్టే. కానీ ఇలా మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆమెను ఒక కత్తెర తీసుకొని ఆమె గొంతు కట్ చేసి కూరగాయలు కట్ చేసి కత్తితో కూడా కట్ చేసేసి అంటే ఆమె నిజంగా పెనుగులాడి ఉంటుంది కదండి. పెనుగులాడి ఉన్నప్పుడు నిజంగా ఆమెను అంటే ఇంకా ఆమెను ఎలాగా ఏం చేయాలి, ఇద్దరు ఉన్నారు దట్టు బాగా. అంటే ఆమెకి దాదాపు ఒక 50 సంవత్సరాలు ఉందని నాకు తెలిసింది. ఆమెను అతి కిరాతకంగా చంపేశారండి. అంటే జనరల్ గా ఒంటరిగా ఉండేవాళ్ళు ఒంటరిగా ఉంటున్నాను అని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలండి. ఒక్కరు ఉన్నారు అని అన్నప్పుడు లేదా పనివాడు ఉన్నా అంటే నేను కొంతమందిని చూసానండి, ఎవరో వస్తారు అమ్మా ఇదిగో ఇది కొనుక్కుంటాను అనేటప్పటికి ఆవిడకి ఏంటంటే కొనేసి తలుపులన్నీ బాగా తెలిసి లోపలికి వెళ్ళి బీరువాలో డబ్బులు వస్తుంది. వాడు నిజంగా లోపలికి వస్తున్నాడో కూడా మీకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా అపరిచితులు మనకు అసలు తెలియని వాళ్ళు వచ్చినప్పుడు
కంపల్సరీగా గేట్ బయటనే ఉంచాలి వాళ్ళని. ఈ మధ్య చాలా సెక్యూరిటీ అలారమ్స్ వస్తున్నాయండి. మీరు ఎవరైనా సరే గేట్ ఇలా ముట్టుకుంటే ఆ అలారం సెక్యూరిటీ వాళ్ళ వరకు తెలుస్తుంది. అది పెట్టుకోవడం అలాంటివి కూడా పెట్టుకోవాలండి. ఒంటరిగా ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆమె పాపం ఆమె నిజంగా ఎంత నరకం అనుభవించి ఉంటుంది చెప్పండి. అసలు అంటే మనం కోరుకోవడం ఏం కోరుకోవాలంటే తొందరగా వాళ్ళు దొరకాలి. అంటే ఇది చెప్పడం ఏంటంటే, దయచేసి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండి పని వాళ్ళను కూడా నమ్మలేని పరిస్థితి వచ్చేసింది కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు నిజంగా ఆమె చాలా వచ్చినాయండి ఇప్పుడు, అంటే సెక్యూరిటీ సిస్టమ్ లో చాలా వచ్చినాయి. మనం ఎవరైనా ఇలా తలుపు ఇలా ముట్టుకున్నారు అనుకోండి, ఎవరైనా సరే మీకు అలారము కింద సెక్యూరిటీ, ఇప్పుడు మన కార్స్ వస్తుంది చూడండి, మనం ఆటోమేటిక్ లాక్ చేసినప్పుడు ఎవరైనా ముట్టుకుంటే మనకి ఎలా వస్తుందో అలా ఉంటుంది అనమాట. సో అలాంటి సిస్టమ్స్ కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అన్యాయంగా ఒక మనిషి బలైపోయింది. సో తొందరగా ఆ చంపిన వీళ్ళు పట్టుకొని ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా.